నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మృతి చెందిన మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబా. ఘనంగా తెలుగు భాషోద్యమ పుస్తకావిష్కరణ. భాష కోసం పోరాటం తెలుగువారి కర్తవ్యం అని పేర్కొన్న డాక్టర్ రవీంద్రనాథ్. పివి నగర్ లో సంక్రాంతి సందడి. ఘనంగా ముగ్గుల పోటీలు. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా రథోత్సవం. ఈ నెల 17 మరియు 18 తేదీలలో త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు. నంద్యాల పట్టణంలో వెలిసిన సోమలింగేశ్వర స్వామి వారి కళ్యాణం కమనీయం. మహానంద పుణ్యక్షేత్రంలోని గోశాలలో ప్రత్యేక పూజలు. నంద్యాల జిల్లా గాజులపల్లి ప్రాంతంలో కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి. 12 మంది అరెస్ట్. ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ ట్యాక్స్ మినహాయింపు పత్రాల కోసం వచ్చిన సందర్భంగా జరిగిన ఘటనలో మృతి చెందడం జరిగింది. ఈ మేరకు దౌలత్ ఖాన్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబా, కౌన్సిలర్ పురందర్ కుమార్ కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి మానవతా దృక్పథంతో సాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ ఇది. 26 సంవత్సరాలంట దేశానికి సేవ చేసినటువంటి దౌలత్ ఖాన్ మృతి చెందడం అనేది ఎవరికైనా చాలా బాధగా ఉంది. అది కాకుండా తన గవర్నమెంట్ ఆథరైజేషన్ ప్రకారము ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఉండి దాన్ని క్లియర్ చేసుకోవడం కోసము మున్సిపాలిటీకి తిరగడంలో అక్కడ తను చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను పూర్వపరాలు ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏమంటే కౌన్సిల్ రెజల్యూషన్ కూడా అయిపోయింది. ట్యాక్స్ ఎగ్జిబిషన్ కు సిఆర్ కాపీ కూడా వచ్చిందని వాళ్ళ అమ్మాయి చెప్పడం కూడా జరుగుతుంది. సిఆర్ కాపీ వచ్చిన తర్వాత జస్ట్ నాకు తెలిసినంత వరకు కమిషనర్ గారి సిగ్నేచర్, అది కూడా డిజిటల్ సిగ్నేచర్ వేసి సింపుల్ ప్రాసెస్ లో దానికోసం తిరిగే భాగంలో వాళ్ళు బాధితులు చెప్పే దాని ప్రకారము వాళ్ళు డైరెక్ట్ గా 2 పేర్లు జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు మిస్బిహేవ్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు ఇంతవరకు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వకుండా, మాట్లాడకుండా, ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా ఎవరికైనా సరే చెప్పడం అనేది బాధాకరము, తప్పు. అటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోమని మున్సిపల్ చైర్మన్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎవరికైనా ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది తప్పు. ఎస్పెషల్లీ మిలిటరీ వాళ్ళు, దేశానికి సేవ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఆథరైజ్డ్ గా క్లియర్ గా ఆ ఫెసిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. ఆ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోకుండా ఈ రకంగా వాళ్ళు సతాయించడం. అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి హ్యుమానిటరీ గ్రౌండ్ కింద వాళ్ళకు ఎటువంటి అవకాశం సహాయం చేయమని కూడా చేయమని చెప్పేసి మీ ద్వారా చైర్మన్ గారికి, మున్సిపల్ అథారిటీస్ అందరికి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతోంది. సో అలా వీళ్లకు అన్ని రకాలుగా ధైర్యం చేసి వీళ్ళకి అంతా తోడుగా ఉండాలని చెప్పేసి మేమందరం వాళ్ళతో ఉంటాము, వాళ్ళకి ఏ సహాయం కావాలని చేస్తామని చెప్పేసి మీ ద్వారా మనం ఈ రోజు ఏదైతే 2 రోజుల క్రితం దౌలత్ ఖాన్ గారు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అది చాలా బాధాకరం. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులని కలిసి పరామర్శించడం జరిగింది. ఏదైతే సైనికులు బార్డర్స్ లో వాళ్ళు కష్టపడడం వల్ల మనం అందరము సంతోషంతో ఇక్కడ జీవించడం జరుగుతుంది. అలాంటి సైనికులకు మనము గౌరవించే విధంగా ఉండాలనేదే మా ఉద్దేశము. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే సంఘటన వాళ్ళ కుటుంబ సభ్యులతో తెలుసుకోవడం జరిగిందో పూర్తి స్థాయిగా విచారిస్తాము. సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఇలా మాతో ప్రవర్తించారు, దురుసుగా ప్రవర్తించారని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే సైనికులే కాకుండా ఎవరైనా సరే ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో సహనంగా, ఓపికగా అధికారులు వాళ్ళని సమస్య వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా సైనికుల మీద గౌరవప్రదంగా మేము వాళ్ళను ప్రతి నెల కౌన్సిల్లో ఏదైతే వాళ్ళ హక్కుగా ప్రతి నెల ట్యాక్స్ ఎగ్జంప్షన్ కి మా దగ్గరకు అప్లికేషన్స్ వస్తాయో వెంటనే కౌన్సిల్ ద్వారా వాళ్ళకి సిఆర్ చేసి ఇవ్వడం ఆమోదించి సిఆర్ గాని చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ కింది స్థాయిలో
ఇది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఇలాంటి అధికారుల పట్ల మేము కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇలాంటి మరొకసారి జరగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ ఏదైతే వీళ్ళకు మానవతా దృక్పథంలో చేయగలుగుతామో అది ప్రభుత్వానికి దృష్టిగాని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైనా సరే నంద్యాలపట్నం ప్రజలు మీద ఆధారపడే ఉద్యోగస్తులు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వాళ్ళు ఎంతో కష్టపడి కుటుంబాలకి ఎన్నో నుంచి దూరంగా ఉండి దేశం కోసం పోరాడుతూ రిటైర్మెంట్ అయ్యి ఒక ఇల్లు కట్టుకొని జీవించాలని చెప్పేసి ఎంతో ఆశతో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీతో ఇల్లు కట్టుకుంటారు. అటువంటి వారికి ఇటువంటి పరిస్థితులు రావడం అనేది చాలా ఇబ్బంది. ఎందుకంటే దీనికంతటి కారణం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అధికారులే. ఒక చిన్న పొరపాటు వలన, నిర్లక్ష్యం వలన వాళ్ళు చేసినందుకు ఒక మనిషి ప్రాణం పోయింది. ఇంతేకాదు రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా ఎవరికైనా సరే ఇట్లాంటి ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా సైనికులు ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాను అధికారులకు. దీని మీద తగినంత చర్యలు తీసుకొని మా వార్డులో ఉన్నటువంటి దొడ్డు వారి కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని నేను మా మున్సిపల్ చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నాను. తెలుగు జాతిని జాగృతం చేస్తూ భాషోద్యమానికి ఊపిరిపోస్తున్న అప్పుడు రాష్ట్రం కోసం, ఇప్పుడు భాష కోసం, ఎప్పుడు పోరాటమే అనే పుస్తకానికి సంబంధించి పరిచయ సభ నంద్యాల పట్టణం నందిరైతు సమైక్య కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. భాష కోసం పోరాటం తెలుగువారి కర్తవ్యం అని విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. అనంతరం తెలుగు భాషోద్యమ కార్యాచరణపై చర్చా కార్యక్రమాన్ని నంద్యాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథి పాఠ్యపుస్తక రచయిత డాక్టర్ దోనపూడి నరేష్ బాబు, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయ విశ్రాంత డిప్యూటీ రిజిస్ట్రార్ డివిఎస్ శాస్త్రి, సాహిత్య స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, తెలుగు పండిట్ అన్యం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, పలువురు వక్తలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవులు, రచయితలు ముక్తేశ్వరరావు భాష కోసం పోరాటం అనే పుస్తకాన్ని పునః ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంత ఐఏఎస్ అధికారి నంది వెలుగు ముక్తేశ్వరరావు తన పుస్తకాల ద్వారా తెలుగు వారిలో భాషోద్యమ స్ఫూర్తిని పెంపొందించడం అభినందనీయమన్నారు. తెలుగు భాష ఉనికికి ప్రమాదం ఏర్పడుతున్న ఈ రోజుల్లో ముక్తేశ్వరరావు రచించిన భాషోద్యమ పుస్తకాలు తెలుగు భాష ఉనికిని కాపాడుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి దోహదపడతాయన్నారు. రాష్ట్ర విభజన తరువాత సిబిఎస్ఈ లాంటి సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ తెలుగు, తెలంగాణ తెలుగు వంటి విభజన వచ్చిందని, ఒకే భాష రెండుగా విభజించి చూసే పరిస్థితి కనిపించడం దురదృష్టకరమన్నారు. ప్రామాణిక తెలుగు భాషతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. మాతృభాషపై పట్టు సాధిస్తేనే సంపూర్ణ మూర్తిమత్వం సాధ్యమన్నారు. తెలుగు భాష వైభవోపేతంగా విరాజిల్లడానికి ఉద్యమ స్ఫూర్తితో తెలుగువారు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో తెలుగు భాష సంస్కృతులను భావి తరాలకు చాటే విధంగా పలు కార్యక్రమాలను, ప్రదర్శనలను రూపొందించి నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రచయితలు రఫీ, డాక్టర్ కిషోర్ కుమార్, కుప్పల ప్రసాద్, నీలకంఠమాచారి, ఉపాధ్యాయులు నరేంద్ర, మా భాష, మధుసూదన్, విట్టా రమేష్ బాబు, శాస్త్రవేత్త కైలాస్ నద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టైంలో రిజిస్టర్ చేయడం మంచిది. ఇప్పుడు వచ్చి ప్రస్తుతము మనం తెలుగు భాషను బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకుందాము. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన మాతృభాష, తల్లి భాష. ఈ భాషను బాగా అభివృద్ధి చేయాలి. దీనికని చెప్పి నంద్యాలలో చాలామంది కవులు ఉన్నారు. వాళ్ళు విశేష కృషి చేస్తున్నారు తెలుగు భాష అభివృద్ధికి. ఇది మనం గవర్నమెంట్తో కూడా మాట్లాడి, ఇప్పుడు మేము ఎప్పటి నుంచో ఈ సమాఖ్యలు, మాతృభాషా సమాఖ్య తరఫున మేము ఏమడుగుతున్నామంటే, మా న్యాయస్థానాల్లో కూడా తెలుగులో ఇస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుందని అడుగు. ఇది ప్రభుత్వ దృష్టికి కూడా ఇటీవల తీసుకొని రావడం అయింది. అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, పంచాయత్ స్కూల్స్లో కానీ తెలుగు చిన్నప్పటి నుంచి మనం 1వ తరగతి నుంచి పెట్టి తెలుగును బాగా నేర్పితే మిగతా భాషల్లో కూడా బాగా వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా తెలుగులో బాగా చదివిన వాళ్ళే పైకి వస్తున్నారు. కాబట్టి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్నం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మాతృభాష వాళ్ళంతా ఈరోజు బాగా ఇక్కడ కలవడము, మనమంతా కలిసి దీనికి కంకణం కట్టుకొని కంకణబద్ధులై మనం ఏదో కార్యక్రమం కూడా ఈ మీటింగ్తోనే సరిపుచ్చకుండా మనం ఏదో ఒక కార్యక్రమం, పుస్తకం రాశారు ఆయన నందివేలు ముక్తేశ్వరరావు గారు. దీంట్లో విషయాలు చదివి మనం ఏ విధంగా చదవాలని చెప్పి మనం ఒక టీమ్గా ఫారం అయ్యి అప్పుడప్పుడు వెనకబడిన ఏవైనా ప్రాంతాలు ఉంటే, అంటే హరిజనవాడ,
తర్వాత అటువంటి ప్రాంతాలకు వెళ్ళి మనం ఆ పిల్లలకు తెలుగు చెప్పడానికి వచ్చి మనం ప్రయత్నం చేయాలి. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఈ మాతృభాష వాళ్ళు సాహితీ సమితి వాళ్ళు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి ఒక విలక్షణమైనటువంటి సందర్భం రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగింది. ఏంటంటే ఏ భాష ఏదైనా సరే సిబిఎస్ఈ బోర్డులో ఒకటే పరీక్ష ఉంటుంది, ఒకటే పేపర్ ఉంటుంది, ఒకటే భాష ఉంటుంది. హిందీ భాషని ఢిల్లీ వాళ్ళు చదువుతారు, హర్యానా వాళ్ళు చదువుతారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు చదువుతారు, ఏ రాష్ట్రం వాళ్ళు చదివినా సరే సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది. కానీ మన భాషకు వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలుగు వేరు, తెలంగాణ తెలుగు వేరు అని 2 భాషలుగా సిబిఎస్ఈ బోర్డులో దీన్ని నమోదు చేయడం జరిగింది. అటువంటి దాన్ని నివారించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు తెలుగు భాష పరిరక్షణ కోసం నంద్యాల పట్టణంలో పరిసర ప్రాంతాల్లో 2 దశాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి సంస్థ మాతృభాష పరిరక్షణ సమితి. ఈ మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు విశ్రాంత IAS అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు గారు రాసినటువంటి అప్పుడు రాష్ట్రం కోసం ఇప్పుడు భాష కోసం ఎప్పుడు పోరాటమే అన్నటువంటి పుస్తక పరిచయ కార్యక్రమాన్ని ఈరోజు నంది రైతు సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేశాం. భాష అభివృద్ధి కోసం, తెలుగు భాష మనుగడ కోసం ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని ఆయన హెచ్చరిస్తూ విడుదల చేసినటువంటి ఈ సంచికను ఈరోజు మేము విడుదల చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం కోసం, ఇప్పుడు భాష కోసం ఎప్పుడు పోరాటమే అనే ఒక ఉపశీర్షికతో నందివెలుగు ముక్తేశ్వరరావు గారు, రిటైర్డ్ IAS ఆఫీసర్ గారు, వీరు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని మనం నంద్యాల పట్టణంలో పునః ఆవిష్కరిస్తున్నాం. ఇది ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒక చిన్న బుక్లెట్ గా అందరికీ పంచారు. దీంట్లో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భాష బాగా ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది, కనుమరుగైపోతుంది తెలుగు భాష. మొట్టమొదటి నుంచి కూడా తెలుగు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మనం భాష విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాము. అప్పుడేమో రాష్ట్రం కోసం చేశాం, ఇప్పుడేమో భాష కోసం చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని అందరూ కూడా భాష పరిరక్షణ కోసం పాటుపడాలి అన్న ధ్యేయంతో ఈ చిన్న బుక్లెట్ ని మనం రిలీజ్ చేశాం. గొప్ప గొప్ప మేధావులు, దేశ స్వాతంత్రాల కోసం పోరాడిన వాళ్ళు, బానిస విముక్తి చేసిన వాళ్ళు అందరూ కూడా మాతృభాష ద్వారానే విజ్ఞానం పొంది ఆ దేశ సమస్యలను పరిష్కరించడంలో ముందు పోయారు. నెల్సన్ మండేలా కావచ్చు, మన దేశంలో గాంధీ కావచ్చు, ఎవరైనా. కానీ ఆనాటి కాలాల్లో వాడుక భాషగా ఇంగ్లీష్ను వాళ్ళ అవసరం కోసం పెట్టిన దాన్ని ఈరోజు ఇదే ఉండాలనేటువంటి మన ప్రభుత్వ అధినేతలు కొంతమంది దాన్ని రుద్దుతున్నారు. ఇది తప్పు అనేటువంటిది మేము కాదు. అట్లూరి శ్రీమన్నారాయణ గారు మాతృభాషలో విద్యాబోధన చేయాలని ఎప్పుడూ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం పుస్తకం రాశారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో నంద్యాల పివి నగర్ లో మంగళవారం నాడు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. గొబ్బెమ్మలు, పలు రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం పివి నగర్ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ముగ్గులు వేసిన మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. విజేతలుగా నిలిచిన మహిళలకు చీరలు, దేవుల చిత్రపటాలు, విలువైన వస్తువులను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఇంటి ఆదినారాయణ, తెలుగు పండిట్ అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పివి నగర్ కాలనీ మహిళలు ఆకర్షణీయమైన సందేశాత్మకమైన ముగ్గులు వేసి కాలనీకి సంక్రాంతి శోభ తెచ్చారన్నారు. తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి రోజు చక్కటి ముగ్గులు వేసి ప్రతిభ కనబరిచిన మహిళలను అభినందించారు. పివి నగర్ నేడు నవకాంతులతో, ముంగిట్లో ముగ్గులతో శోభాయమానంగా ఉందన్నారు. సఖ్యత, శాంతితో ముందుకు సాగాలన్నారు. బసవన్న గుడి ప్రధాన అర్చకులు శశిభూషణ సిద్ధాంతి సంక్రాంతి ప్రాధాన్యతను వివరించారు. మకర సంక్రాంతి, మకర సంక్రమణం సకల శుభకరమన్నారు. ముంగిట ముగ్గులతో సంక్రాంతి కొత్త శోభలతో సంబరాలు తెస్తుందన్నారు. కాలనీ వాసులు సాంప్రదాయ పండుగలు గౌరవిస్తూ ఘనంగా జరుపుకోవడం శుభసూచకమన్నారు. వరలక్ష్మి, సునంద, రాజేశ్వరి తదితరులు ముగ్గులను పరిశీలించి విజేతలుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో పాలూరి సుబ్బారావు, నరేంద్ర, నరసింహ, రమణ, ఆనంద్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క భూమి మీద చదవడం ద్వారా భూమి సారవంతమవుతుంది. మళ్ళా మన ఇంట్లో క్రిమికీటకాలు రాకుండా కూడా అవన్నీ కూడా ఉత్పత్తి చెందుతాయన్నమాట. ఆ విధంగా ఆవుపేడలు వేయడం మనకు ఎప్పుడూ కూడా మనం చేసే ప్రతి పండుగలో కూడా దీప దయ ఉంటుందంటే అందరి మీద ప్రేమ ఉంటుంది.
ఈ ముగ్గులు అంతా కూడా ముగ్గులే పాటు మీరు కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవాలండి. బియ్యం పిండి కలుపుకొని ముగ్గులు వేయడం ద్వారా చీమలన్నీ కూడా బియ్యం పిండి తిని ఆశీర్వదిస్తాయి మిమ్మల్ని. కాబట్టి ఆ ముగ్గు వేసేటప్పుడు ఆ బియ్యం పిండి కొద్దిగా కలుపుకొని వేయడం ద్వారా భూత దయ అనేటువంటిది కూడా మనకు ఏర్పడుతుంది అనమాట. గత 2 సంవత్సరాలుగా మేము ఇక్కడికి మీ ముందు సంక్రాంతి రోజు వస్తూనే ఉన్నాము. సంక్రాంతి పర్వదినాన మనమందరం ఇక్కడ కలుసుకోవడము అలవాటైపోయింది. మంచిది, చాలా శుభకరణం. మన సంస్కృతిలో, హిందూ ధర్మంలో పండుగలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది, ప్రత్యేకమైన విశేషం కూడా ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటాం. మిగిలిన పండుగలు కూడా ప్రకృతి సిద్ధంగా అప్పుడు జరుగుతున్నటువంటి విశేషాలను బట్టి మనం పండుగలు జరుపుకుంటూ ఉంటాం. మీ ముందు మళ్ళా ఒకసారి వచ్చి మీకేదో చిరు బహుమానాలు ఇవ్వడం అన్నది నా అదృష్టంగా నేను భావిస్తాను. అంతేకాకుండా ఇంతటితో ఈ కార్యక్రమాలు ముగియకుండా మీరు ప్రతి హిందూ పండుగని చాలా నిబద్ధతతో, చాలా తృప్తితో, సంతోషంగా మీరు నిర్వర్తించుకోవాలని, మన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాల్ని కలకాలాల పాటు నిలబెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. గత 2 సంవత్సరాల్లో మీకు చీరలు ఇచ్చాను, ఈ సంవత్సరం కూడా ఇస్తాను, ముందు కూడా ఇవ్వబోతాను అని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మనం ఇక్కడ కలిసి ఈ ఊరి యొక్క సంక్షేమాన్ని, ఈ ఊరి యొక్క అందాన్ని మనం తీర్చిదిద్ది ఈ ఊరు కలకాలం ఒక హిందూ గ్రామంగా నిలిచిపోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా సంక్రాంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు, ప్రత్యేకించి ముగ్గుల పోటీ ఇక్కడ నిర్వహించే వారికి బహుమతి ప్రదానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. అలాంటి విషయాన్ని వాసు అంతా కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఆసుపత్రిగా అభినందిస్తున్నాను. అలాగే డాక్టర్ గారు వారు కూడా బహుమతుల కోసం చీరలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారిని, అలాగే ఈ కార్యక్రమంలో ప్రోత్సహిస్తున్నటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గతంలో కూడా 2 సార్లు వచ్చిపోయాను. అప్పటికి చాలా మార్పు కనబడుతుంది, మంచి మార్పు కనబడుతుంది. అది కూడా ఈ యొక్క ప్రెమిసెస్ చాలా బాగుంది, మంచి ప్రెమిసెస్. దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుని ఇంకా డెవలప్ చేసుకుంటే, చెట్లు నాటి చేసేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దానికి గత వీలైతే ఎన్ఎస్ఎస్ విద్యార్థులను తీసుకొచ్చి మొక్కలు తీసుకొచ్చి మంచి మొక్కల్ని దేవాలయానికి గురించి ఉపయోగపడే విధంగా చేద్దామని చెప్పేసి ఆలోచన అయితే వస్తామని చూసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాగే ముగ్గులు కూడా స్త్రీలు చాలా కష్టపడి తెల్లవారుజాము నుంచి లేచి ముగ్గులు వేసామని చెప్పారు. మనం అక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లను అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవం ఆలయం నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా శ్రీనివాస నగర్, గాంధీ చౌక్ వరకు, అక్కడ నుండి తిరిగి ఆలయానికి చేరుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బాలికలచే ప్రత్యేక నృత్యాలు, వివిధ రూపాలలో ప్రత్యేక అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి, ఆధ్యాత్మికతను పస్ఫుటింపజేశాయి. విశేషంగా భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భగవత్ సేవా సమాజ్ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. రథోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. రోజున శ్రీదేవి అందరూ కారు చేతుపట్టుకొని
పట్టణంలో వెలిసిన త్యాగరాజ స్వామివారి ఆలయంలో ఈ నెల 17 మరియు 18 తేదీలలో ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ సభ్యులు శివరామకృష్ణ, శ్రీనివాసులు, సురేష్ బాబు పేర్కొన్నారు. 1953వ సంవత్సరం రామాయణం సుబ్బలక్ష్మమ్మ సంగీత విద్వాంసులుగా ఉంటూ నాడు త్యాగరాజ స్వామివారిపై భక్తితో సొంత నిధులతో ఆలయాన్ని నిర్మించి కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు. పారంపర్యాచార ప్రకారం నేటికి త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలను చేపడుతున్నామని ఈ కార్యక్రమాలకు భక్తులు హాజరు కావాలని కోరారు. శ్రీమతి రామాయణం సుబ్బరత్నమ్మ గారు మహా సంగీత విద్వాంసురాలు. ఆమె సంగీతం మీద భక్తితో త్యాగరాజ స్వామి మీద దీంతో ఆమె 1953లో దేశంలోనే 2వ దేవాలయమైన త్యాగరాజ స్వామి దేవాలయాన్ని నిర్మించింది. తన సొంత డబ్బుతో నిర్మించి ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతూ వస్తుంది. ఆమె చనిపోయిన తర్వాత మా అన్న రామాయణం త్యాగరాజు గారు దీన్ని కండక్ట్ చేసేవాళ్ళు. ఆయన కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మేము ఆయన తమ్ముళ్ళుగా నేను, శ్రీనివాసులు, సురేష్ బాబు ముగ్గురం దీన్ని పారంపర్యంగా నిర్వహిస్తూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా 258వ జయంతి మరియు 178వ ఆరాధన మహోత్సవ ఉత్సవాలను 17, 18 తారీఖుల్లో ఘనంగా నిర్వహిస్తున్నాము. దేవుడి పంచరత్న సేవ 17వ తేదీ ఊర్లో ఊరేగింపు ఊంచ సేవ జరుగుతుంది. 18వ తేదీ పొద్దున్నే పంచరత్న సేవ ఉంటుంది. మరి సాయంకాలం టిటిడి వాళ్ళు అన్నమయ క్షేత్ర టిటిడి ఆస్థాన విద్వాంసులతో శాస్త్రీయ సంగీత కచేరీ ఉంటుంది. అట్నే లోకల్ సంగీత విద్వాంసులు కూడా వాళ్ళ స్టూడెంట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ సంగీత కచేరీ నిర్వహిస్తారు. కావున ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని మంచి సంగీతాన్ని విని ఆనందపడవాలని మా కోరిక. నంద్యాల పట్టణంలో వెలిసిన సోమనందేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా కమనీయంగా నిర్వహించడం జరిగింది. సంక్రాంతి పండుగ కనుమ మరుసటి రోజు స్వామివారికి కళ్యాణం, తెప్పోత్సవం, గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు సోమనందేశ్వర స్వామి దేవస్థాన విశిష్టతను, నంద్యాల నవరందుల ప్రత్యేకతను వివరించారు. నంద్యాల పట్టణంలో ఆది అనాది కాలం నుంచి, నందన చక్రవర్తుల కాలం నుంచి నవనందులలో ప్రధానమైనటువంటి 3వ నందీశ్వరుడు సోమనందీశ్వరుడు. ఈ సోమనందీశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మకర సంక్రాంతి పండుగ అయిపోయిన తరువాత మరుదినం కనుమ రోజు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణం జరగడం అనూచానంగా ఆది అనాదిగా వస్తున్నది. అందులో భాగంగా లోక కళ్యాణార్థమై సమస్త జనులంతా కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ఆలయం వృద్ధి కావాలని, స్వామివారి యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా సస్యశ్యామలము పాడి పంటలతో వర్ధిల్లాలని, ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అనేటువంటి రైతుల పండుగ. ఈ రైతుల పండుగలు అంటే ఏంటయ్యా అంటే రైతు సుభిక్షంగా ఉంటే అంతటా సుభిక్షంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలని, అందరూ కూడా సుఖశాంతులతో లోకమంతా కూడా రోగరహితమై శుభంగా ఉండాలనే సంకల్పంతో ఈ కనుమ అంటే సంక్రాంతి ముగిసేటువంటి రోజు. కానీ సంక్రాంతితో ముగియదు. లోకంలో కళ్యాణాలని ఉత్తరాయణ ఆరంభమవుతూనే శుభకార్యాలన్నీ కూడా ఆరంభమవుతాయి. ఈ ఉత్తరాయణ ఆరంభకాలంలో మొదటి రోజు స్వామివారి యొక్క కళ్యాణం జరిగి లోక కళ్యాణాలంతా కూడా చేస్తున్నటువంటి విధంగా ఈ రోజు సోమనందీశ్వర స్వామి వారి ఆలయంలో సోమేశ్వరి సమేతంగా లోక కళ్యాణార్థమై కళ్యాణాన్ని నెరవేర్చడం జరుగుతున్నది. సాయంకాలం గ్రామోత్సవం ఉంటుంది. భక్తులంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం నందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం గోశాలలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గోవులకు ఆవాహనాది ఉపచారములు, శృంగ పూజ, అధాంగ పూజలను ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర అవధాని అర్చకులు వైభవంగా నిర్వహించారు. నమః శ్రీకృష్ణాయ నమః కృష్ణ పరిపాలితాయ నమః కృష్ణ ప్రియోద్భవే ప్రఖ్యాయ నమః వైష్ణవ్యే నమః విష్ణురూపిణ్యే నమః వసిష్ఠ పూజయకాయ నమః సంతుష్టమానసాయ నమః రేణుకా విసుతాయ నమః
ధని గో మహాలక్ష్మీ నమః స్వర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం బ్రహ్మ కర్మ సమారభేవ్యై విమాన పరమస్థితః గంధర్వైగీయమానస్తో పుష్పమాలైర్విభూషితః సర్వాభరణ సంపన్నః శీర్షద్వంద్వ వివర్జితః స్వర్గే స్థితాచిరమా अस्मिन् ग्रामे अस्मिन् राष्ट्रे अस्मिन् देशे स्थितानां सर्वेषां चातुर्वर्णानां व्याधि चोर भय दुर्भिक्ष अनावृष्टिराजबाधादि सर्वोपद्रवशात्यर्थम् अस्मिन् दिने सङ्कल्पिताः विशेषेण पूजाद्रव्याणि गोमण्डपेषु संरक्ष्य ततः ध्यानम् वां सर्वदेवगणाः ध्यानं समर्पयामि गोषु यज्ञाः प्रवर्तन्ते गोगुदेवाः प्रतिष्ठिताः गोषु वेदाः समुत्नाटे अग्नये नमः नेत्रयोः शशि सूर्याभ्यां नमः वामनेत्रे शिवायै नमः नासावंशौ च षण्मुखाय नमः नासापुटी गम्बुडाष्टतराभ्यां नमः कर्णयोरश्विनी देवताभ्यां नमः रोमकूपेषु वामङ्गाय नमः दन्तेषु अष्टवसवभ्यां नमः जिह्वायां वरुणाय नमः हृदयकुहरे सरस्वत्यै नमः गण्डयोः यमयक्षराजेभ्यो नमः నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామ పరిధిలోని పొలాలలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి 5 కోళ్లను పట్టుకుని 12 మందిని అరెస్టు చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 23,500 రూపాయల నగదు, 20 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందని సంబంధిత పోలీసు అధికారి తెలిపారు. పోలీసుల దాడి సందర్భంగా అక్కడి నుండి దాదాపు 15 నుండి 20 మంది పారిపోవడం జరిగిందని, వారిని కూడా పట్టుకుని అరెస్టు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం గదులపల్లి గ్రామ పొలాలలో కోడి పందాలు ఆడుతున్నారని సమాచారం రాగా నేను నా సిబ్బంది రైడ్ చేసి 5 కోళ్లు 12 మందిని అక్కడ పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 23,500 అమౌంట్ను మరియు 20 బైకులు, ఒక ఆటో, 5 కోడి పుంజులని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో దాదాపు 15 నుంచి 20 మంది వరకు పాల్గొనడం జరిగింది. వారిని వాళ్ళ పేర్లు గుర్తించి వారిని కూడా ఈ కేసులో ఫర్దర్గా గుర్తించి వారిని కూడా ఈ కేసులో యాడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి సీన్ లో 12 మంది సిబ్బంది కోడి పందాలు ఆడేవాళ్ళు దొరకడం జరిగింది. మాకు గతంలో ఈ రోజే ఆడుతున్నా తెలిసింది సమాచారం. ఈ రోజు సంవత్సరం వరకు యాడ్ చేసినాం. గతంలో అయితే ఆడినట్టు మాకు తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మృతి చెందిన మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబా. ఘనంగా తెలుగు భాషోద్యమ పుస్తకావిష్కరణ. భాష కోసం పోరాటం తెలుగువారి కర్తవ్యం అని పేర్కొన్న డాక్టర్ రవీంద్రనాథ్. పివి నగర్ లో సంక్రాంతి సందడి, ఘనంగా ముగ్గుల పోటీలు. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా రథోత్సవం. ఈ నెల 17 మరియు 18 తేదీలలో త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు. నంద్యాల పట్టణంలో వెలిసిన సోమలింగేశ్వర స్వామి వారి కళ్యాణం కమనీయం. మహానంద పుణ్యక్షేత్రంలోని గోశాలలో ప్రత్యేక పూజలు. నంద్యాల జిల్లా గాజులపల్లి ప్రాంతంలో కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి, 12 మంది అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.